ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఫేస్ యోగా ఎలాంటి వాళ్ళకి ఎక్కువ అవసరం, ఎలా చేయాలో ఒకసారి చూపిద్దామా? కొంతమందికి శరీరం అంతా తగ్గిన నాకు బొగ్గల కొవ్వు కరగట్లేదండి, గుండ్రంగా ఉంటున్నాయి, అలా కరగాలి అనుకున్నప్పుడు ఫేస్కి బ్లడ్ సప్లై పెరిగి స్కిన్ హెల్దీగా ఉండాలన్న, ముఖ భాగం కాంతివంతంగా ఉండటానికి మరి ఫేషియల్ యోగా బాగా ఉపయోగపడుతుంది. ఏ వయసు వారైనా సరే కదలకుండా కూర్చుని చేతి వేళ్ల సహాయంతో చేతిని కదుపుతూ దానికి తగ్గట్టుగా ఈ మూతి బొగ్గల భాగాన్ని కదిపే టెక్నిక్ ఇట్లా చేయటం ద్వారా చాలా చాలా మంచి లాభాలు ఈ ముఖ భాగానికి వస్తాయి. అవి ఎలా చేయాలో ఇప్పుడు రకాలు చూద్దాం. ముందుగా నడుమును స్ట్రైట్గా పెట్టి కూర్చున్న తర్వాత మూతిని అట్లా ముడిచి ముందుకు చాపుతాం. ఆ తర్వాత చేతి వేళ్ళు రెండు అట్లా లేపి చేతి వేళ్ళు కదిలినట్టుగా మూతి భాగాన్ని కూడా అదే విధంగా అట్లా కదుపుతూ ఉండాలి. కుడి నుంచి మూతిని ఎడమ వైపు, ఎడమ నుంచి మూతిని కుడివైపు 15-20 సార్లు చేయగలిగితే రక్త ప్రసరణ మూతి భాగానికి, బొగ్గల భాగానికి, దవడ భాగానికి బాగా పెరుగుతుంది. మూతి భాగం, కంటి భాగాన్ని పక్షవాతం వచ్చిన వారికి కూడా రక్త ప్రసరణ నరాల వ్యవస్థను ఆ భాగంలో బలోపేతం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండో వ్యాయామం, రెండు చేతి చూపుడు వేళ్ళని అట్లా మిగతా వేళ్ళని ముడిచే చూపుడు వేళ్ళని అట్లా చాపేసి వేళ్ళు పైకి వచ్చినప్పుడు నోరు తెరవాలి, వేళ్ళు అట్లా ముందుకు చాపినప్పుడు మూతిని ముడిచేసేయాలి. అట్లా బాగా కదిపినప్పుడు గెడ్డం కింద భాగం కొవ్వు కూడా బాగా కరుగుతుంది అన్నమాట. మూడో వ్యాయామంగా ఇందాటి వెళ్ళే చేతులు పెట్టి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అట్లా కింద దవడని అలా జరుపుతాం. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఆ విధముగా జరపవలసి ఉంటుంది. గడ్డం కింద భాగం కొవ్వు కరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 వ్యాయామాలు ఫ్యాట్ ముఖానికి ఉండే తగ్గటానికి, ముఖ భాగానికి నరాల వ్యవస్థ బాగా మెరుగుపరచుకోవడానికి ఈ వ్యాయామాలు అద్భుతంగా ఉపయోగపడితే ప్రయత్నించండి. డాక్టర్ గారు, ఈ రోజు కార్యక్రమంలో భాగంగా అన్నిటికంటే శ్రేష్టంగా భావించే తల్లిపాలకి ఆల్టర్నేట్ గా వచ్చిన ఫార్ములా మిల్క్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో ప్రేక్షకులందరికీ వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదములు. చూసారుగా, ఎంతో ఆరోగ్యవంతంగా సాగిపోయిన మన ఎపిసోడ్ ని మరిన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. ఈ చాక్లెట్ సిరప్స్ లో కార్న్ సిరప్, మాల్టోడెస్ట్రిన్ ఇలాంటి తీపి పదార్థాలు కలుపుతారు. ఓకే. ఇది ఎంత మోతాదులో ఉంటుందంటే చాక్లెట్ సిరప్స్ లో దగ్గర దగ్గర 60-70% ఈ రకమైన తీపి పదార్థమే ఉంటుంది. అంటే మనం తిన దాంట్లో 3 వంతులు ఈ తీపి. రకరకాలుగా పిల్లలు దాన్ని ఎడిక్ట్ అయి తినటం కోసం, అవి నిలవ ఉండటం కోసం కలిపే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, బైండింగ్ ఏజెంట్స్, స్టిమ్యులెంట్స్ ఇవన్నీ కలపటం వల్ల పిల్లలు దాన్ని కావాలని పదే పదే కోరుకుంటూ ఉంటారు. ఇది చాలా హైలీ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అసలు దంతాలు పుచ్చిపోవటానికి, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటానికి కూడా ఇవి బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచితే గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. ప్రేగుల్లో కూడా అందుకని దంతాలకు చాలా చాలా హాని కలిగిస్తుంది. పంచదారకి ఎంత నష్టాలు ఉంటాయి, సేమ్ ఇట్లాంటివన్నీ ఇందులో తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి అలాంటివి కలిపేస్తున్నారు.